దీనికి ఒక కనెక్షన్ మాత్రమే కావాలి. అది రెడీ చేద్దాం సార్. వేరే దారి లేనప్పుడు మనకు అలా చేయడం అలవాటే కదా సార్. మ్యానిపులేటెడ్ ఎవిడెన్స్. ఎస్ సార్. అదేమొద్దు. కేసులో గనక ఓడితే లెట్ దమ్ పుట్ ద బ్లేమ్ ఆన్ మీ. నేరస్తుడికి నిరపరాధికి న్యాయం సమానంగా జరగాలి. సార్ వేరే దారంటూ ఏదీ లేదు సార్ కనెక్షన్ ఏర్పాటుకి. ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆఫీస్లో కనెక్షన్ లేదు, రేంజ్ లేదు. కనెక్షన్ ఉందిగా. వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కనెక్షన్ ఉంది కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్, ఆ రోజు ఏదో సస్పెక్ట్ విషయంలో పోలీస్ వాళ్ళ హెల్ప్ కావాలనేగా ఇంటికి వచ్చారు. ఎస్ సార్. సార్ ఆ కేసులో కొన్ని బ్రేక్ త్రూలు దొరికాయి. కాస్త మీరు కూడా హెల్ప్ చేశారంటే అది పూర్తవుతుంది. ఏం చెయ్యాలి చెప్పండి. ఈ మన్సూర్కి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. సందీప్, పాల్ మేజో. సార్ ఎస్, వాట్ యు వెయిట్ అవుట్ సైడ్, గో. మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దామా? సో మీరు బ్రేక్ త్రూలు అన్నారా, ఏమిటవి? డిపార్ట్మెంట్లోని ఒక హైయర్ అఫీషియల్ ఉద్యోగికి ఒక హార్డ్ కోర్ క్రిమినల్కి మధ్య ఏమిటి సంబంధం? ఎండిపోయిన చెట్టు కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మాకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ బ్రేక్ త్రూ కూడా అలాగే మొదలైంది. ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆ రోజు సిబిఐ ఆఫీసులో జరిగింది ఒక కారణం అయితే, దానికంటే ముందు ఇక్కడ ఒక విషయం జరిగింది. ఇక్కడ టవర్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఎంత ట్రై చేసినా రేంజ్ దొరకదు. అక్కడ అంతేనా? ఎండిపోయిన ఒక మాను నుంచి కనెక్షన్ కి లీడ్ దొరికింది. మన్సూర్ అన్న పేరు మాత్రమే మొట్టమొదటిగా మాకు తెలిసిన విషయం. కానీ వాడి ఫోటోను కూడా చూపించి మాకు సాయం చేసింది మీరే. ఆ రోజు సిబిఐకి మీ మీద అనుమానం ఏం లేదు. ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ సార్. మీకు వాడికి ఏదైనా సంబంధం ఉంటే వాడిని మీరు అలర్ట్ చేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చుండేవారు, సిబిఐ వెతుకుతోందని. ఆ రోజు ఈ ఇంట్లో సిగ్నల్ దొరుకుంటే మీరు మీ బినామీ ఫోన్ యూజ్ చేసి వాడిని వాన్ చేసి ఉండేవారు. అది సాధ్యపడినందువల్ల ది మోమెంట్ వి లెఫ్ట్ దిస్ హౌస్ యూ యూజ్డ్ యువర్ ల్యాండ్ ఫోన్ అండ్ వార్న్ హిమ్. Indisputable evidence to prove the relationship between a senior police officer and a hardcore criminal. సార్ ఆ రోజు మీరు మేజోకు చేసిన నెంబర్ని వాడు తీసి పారేశాడు. వాడు బినామీ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్ గానే ఉంది. లాస్ట్ వీక్ దాన్ని రీఛార్జ్ చేశారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ దొరికింది ఫ్రమ్ శామ్స్ గెస్ట్ హౌస్. అక్కడ మీరున్నారు విత్ పాల్ బేజో. You had a conspiracy which led us to Mrs. Susan George and she opened up. సూసన్ జార్జ్కు ముందు నాకింకో పేరుండేది, అంబిక ఉన్నితాన్. ఐజీ ఉన్నితాన్ భార్య నేను. 28 సంవత్సరాలు మేము కలిసి జీవించాం. ఇక బంధం చాలని ఆయనే నిర్ణయం తీసుకున్నారు. మరో మార్గం లేక మ్యూచువల్ కన్సెంట్లో డివోర్స్ అయింది. అతను ఒక అనుమాన పక్షి, ఎన్ అక్యూట్ స్క్రీడ్జోఫెనిక్. అతని అనుమానానికి సూసన్ బలిపశువు అవ్వాల్సి వచ్చింది. ఒకరోజు ఉన్నట్టుండి ఆయన ఒంట్లో బాగోలేకుండా పోయింది. 2 days హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళడానికి సాయం చేసింది, హాస్పిటల్లో తన పనులన్నీ చూసుకున్నది అంతా ఆయన డ్రైవరే. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మేడం, ఇదిగోండి. వెళ్ళొస్తాను సార్. వీడేనా?
2 రోజులు నీతో పాటు ఉన్నది ఏమన్నారు? నీ పక్కన పడుకుంది వీడే కదా? ఆయనకివనా? ఒక్క నిమిషం ఆయనకిస్తానుండు. అలాగే. ఇలా ఇవ్వు. హలో హలో అంబిక, నువ్వు ఎక్కడున్నావు? మనం కలుసుకొని చాలా రోజులైంది. హలో హలో. చాలా రోజులైంది మీరు కలుసుకొని. నా ఫ్రెండ్ ఎవనా? ఫ్రెండ్కి ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఫ్రెండ్ కొడుకుతో ఛే! నిన్ను అసలు ఇలాంటి ఎన్నో అనుభవాలు తలుచుకోవడానికే కొన్ని అసహ్యంగా ఉండేవి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన ఎలాంటి వారో నాకు తెలీదు, కానీ ఇంట్లో ఎన్నో రోజులు తాళం వేసి వెళ్ళిపోయేవారు. Hate is the most heinous and most dangerous crime. నవ్వుతూ కూడా మనుషుల్ని చంపచ్చు, కానీ గొప్ప ఉత్తముళ్ళ నటిస్తూ చంపడానికి ప్లాన్ వేశావు. టు కిల్ సూసన్ జార్జ్ అలియాస్ అంబికా ఉన్నితా. నీకు సాయం చేసింది శామ్ అండ్ పాల్ మేజో. కాకపోతే టార్గెట్ మిస్ అయ్యి ఆమెకు బదులుగా చనిపోయింది నిరపరాధైన మినిస్టర్ సమత్. దానివల్ల ఏర్పడిన భయం వల్ల ఇంకొంతమందిని చంపావు, అందులో ఆఖరిగా సిఐ జోస్ని కూడా. ఆ రోజు తెల్లవారుజామున జోస్ నిన్నే చూశాడు. తను ఎంతో గౌరవిస్తున్న ఐజీ ఉన్నితాన్ని ఒక క్రిమినల్తో పాటు చూసేసరికి హీ వాజ్ షాక్డ్. ఎంతో కష్టపడి సిబిఐ ఈ స్టేజ్కి వచ్చింది సార్. ఆ దేవుడెప్పుడు మమ్మల్ని వదిలేయడు. వదిలేస్తాడు మిస్టర్ అయ్యర్, నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. నేను చెప్పిందంతా విన్న తరువాత ఈ ఏసీ రూమ్ లో ఉన్న సేతురామయ్యర్కి ఒళ్లంతా చెమటలు పడతాయి. ఇది నా పేరు మీద ఉన్న పర్సనల్ ఫోన్, ఇది నా అఫీషియల్ ఫోన్. ఈ రెండిట్లోనూ పాల్ మేజో అన్న పేరులోనే కాంటాక్ట్ సేవ్ చేసి ఉంచాను. చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. నాకు తెలిసిన ఈ పాల్ మేజోకి మన్సూర్ అన్న పేరుందా? నాకు తెలీదే. వాడొక క్రిమినలా? అది తెలీదే. ఈ 2 ఫోన్ల నుంచి పాల్ మేజోకి నేను ఫోన్ చేశాను, బట్ ఎక్కువగా ఫోన్ చేసింది ఈ ల్యాండ్ లైన్ నుంచి. బికాస్ యాజ్ యూ రైట్లీ నోటీస్డ్, ఇక్కడ రేంజ్ లేదు. ఈ పాల్ మేజో ఒక కంప్యూటర్ విజార్డ్, సో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఏంటి అంటే ఈ పాల్ మేజోని ఇంతవరకు నేను డైరెక్ట్గా చూడనే లేదు, ఈ ఫోన్లో మాట్లాడుకున్నంత వరకే. ఈ పాల్ మేజో ఎలా మీకు పరిచయం అయ్యాడు? శామ్ పరిచయం చేసింది వాడే, ఆ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్, వాడి ద్వారానే. ఇక మీరు అడిగేది ఆ శామ్ నాకు ఎలా పరిచయం అయ్యాడు అనేగా. ఈ ఇంటి కన్స్ట్రక్షన్ టైంలోనే సార్. కాసేపటి ముందు మీరు జోడించిన కనెక్షన్, లింకు, లగాను అని ఇప్పుడు హుష్కాకేగా. ఇక నా మాజీ భార్య చెప్పిన దాని గురించి నేను కొంచెం చెప్పాలి. ఎస్, as you said, I hated her and I still do. నాకు ఇష్టం లేని అమ్మాయిని నాకు బలవంతంగా కట్టబెట్టారు. నాకు తనకు ఎందులోనూ పొత్తు కుదరలేదు సార్. దాన్ని ఎలా ప్రేమించగలను? లవ్ చేస్తున్న ట్యాక్ చేయడం నాకు చేత కాదు. అఫ్ కోర్స్ నాకు జీవితంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి విచ్ షీ కుడెంట్ స్టాండ్. అదే మా డైవర్స్కి కారణం. డివోర్స్ తీసుకున్న తర్వాత నేనెందుకు దాన్ని చంపాలి? ఖచ్చితంగా హేట్ ఇస్ కాంప్లెక్స్ ఎమోషన్. ఏ లెవెల్కైనా ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళొచ్చు, కానీ నేను దాన్ని అంతగా ద్వేషించలేదు. పోతే ఇక నేను అనుమానించానట. నేనా? బుద్ధి లేదు దానికి. డివోర్స్లో తన స్టాండ్ని న్యాయపరచుకోవడానికి తాను క్రియేట్ చేసిన స్టోరీ అది. వాట్ ఎల్స్? నేను మరో విషయం కూడా చెప్పాలి. అది మీరు విన్నప్పుడు తిరిగి అడగడానికి ఏమి ఉండదు, చెప్పడానికి కూడా. నాకన్నా దాని మీద పగ, ద్వేషం ఎక్కువగా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉంటేను, అది చేసిన ఎన్నో తప్పుల వల్ల బాగా నష్టపోయిన వాళ్ళు దాని ఇప్పటి హస్బెండ్ డాక్టర్ జార్జ్ ఇబ్రహాం. హీస్ ఫిల్తీ రిచ్. ఇక్కడ అమెరికాలోనూ కోట్ల కొద్ది డబ్బు, పేరు సంపాదించుకున్న వ్యక్తి. అతని ఆస్తి మీద కన్ను వేసిన కొందరు బ్లడ్ రిలేటివ్స్
ఆయన సోదరులు, బామ్మర్దులు. అప్పుడే ఆ ముసలోడు ఈ పనికిమాలిన దాన్ని చేసుకున్నాడు, అది రెండో భార్యగా. ఊరుకుంటారా? ఆస్తి మొత్తం చేజారిపోతుంది కదా, పగ పుట్టకుండా ఉంటుందా? ద్వేషం, విరోధం, యువర్ హేట్ థియరీ. వాళ్లలో కొందరు పెద్ద బిల్డింగ్ కాంట్రాక్టర్లు, శామ్ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్. వాళ్ల మధ్య అలాంటి పరిచయాలు ఉండొచ్చుగా. శామ్ ద్వారా మేజర్ తెలుసుండొచ్చు. బినామీ ఫోన్ని ఎవరు ఉపయోగించారని ఆ కోణం నుంచి విచారిస్తే మీకు సమాధానం దొరకచ్చు. అందుకని నన్ను పూర్తిగా వదిలేసిపోవాల్సిన పని లేదు. అనుమానిత లిస్టులో నా పేరు కూడా ఉండనివ్వండి. బట్ ఇక మీదటైనా ఇలాంటి ఫిల్మ్స్ ఎవిడెన్స్తో రాకుండా కమ్ విత్ సంథింగ్ కాజెంట్, కాంక్రీట్. ఎక్కువగా ఏం అక్కర్లేదు, ఆవగించంత ఉంటే చాలు. బట్ సంథింగ్ స్ట్రాంగ్, సెన్సిబుల్. ఆ తర్వాత నన్ను ఎన్నిసార్లైనా పోస్ట్ మార్టం చేసుకోవచ్చు. మిస్టర్ అయ్యర్, పేపర్లో మీ ఫోటో రావడం కోసం ఇలా తప్పుడు కేసులు జోడించకండి. అండ్ డోంట్ టేక్ ఇట్ అవుట్ ఆన్ ద రాంగ్ పర్సన్. పేపర్లో మీ ఫోటో రావడం కోసం ఇలా తప్పుడు కేసులు జోడించకండి. దేవుడు అలా ఎలా వదిలేస్తాడు చెప్పండి? మీ స్టేట్మెంట్ విన్నాక ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ దిక్కుతోచని స్థితిలో నేనుండగా మీరే నన్ను మళ్ళీ పిలిచి తీసుకెళ్లవని అడుగుతున్నారు. పేపర్లలో ఫోటోలు రావడం కోసం కట్టుకథలు అల్లకండి అని మీరు నన్ను అన్నది నన్ను అవమానించడం కోసమే అయినా అదే నాకు ఒక పెద్ద క్లూగా మారింది. చిన్న ఆవగించంత కాదు, ఒక పెద్ద కొండంత క్లూ. ఇందులో ఉంది చంపిన వాణ్ణి చంపమని చెప్పిన వాణ్ణి కనెక్ట్ చేసే పర్ఫెక్ట్ ప్రూఫ్. డాక్టర్ జార్జ్ మరియు అతని భార్య సూసన్ జార్జ్ ఫోటోతో పాటు ఒక ఆర్టికల్ ఈ పేపర్లో వచ్చింది. నౌ ఇట్స్ మిస్సింగ్. సో వాట్ మిస్టర్ అయ్యర్? కమాన్, దాని ఫోటో చూడగానే ఒళ్ళు మండిది, చించి పారేశాను. కోపం వచ్చి చింపేసింది కాదు ఇప్పుడు సమస్య. మరి మీరు ఇంతవరకు నేరుగా కూడా కలుసుకొని ఫోన్లో మాత్రమే మాట్లాడి పరిచయం అయిన పాల్ మేజో చేతిలో ఉన్న బైబుల్లో మీరు చించేసిన ఈ పేపర్ ముక్క గనక ఉంటే అది సమస్య అవుతుంది. సూసన్ జార్జ్ ఎవరో పాల్ మేజోకి తెలియదు. ఆమెను ఆనవాలు చూపించడం కోసమే మీరు ఈ పేపర్ ముక్క వాడికిచ్చారు. వీడు చంపినవాడు, ఇక చంపమని చెప్పినవాడు. వన్ టు వన్ మ్యాచ్. ఈ పీస్ ఆఫ్ పేపర్ చింపబడింది. ఇది దీంతోనే చేరుతుంది. బికాస్ దీన్ని ఇంకొకళ్ళు ఇలాగే చించలేరు ఎంత ప్రయత్నించినా, సిన్స్ ఇట్స్ అ ప్రొవిడెన్షియల్ మ్యాచ్. చంపిన వాడికి టార్గెట్ తెలియదు, చంపమన్నవాడే దాన్ని ప్రొవైడ్ చేసి తీరాలి. ఒకసారి మిస్ అవడం వల్ల యూ బోత్ వర్ వెరీ కేర్ఫుల్. కానీ
ఈ పేపర్ని తిరిగి అక్కడే పెట్టడం వల్ల యు ఆర్ వెరీ కేర్లెస్. ఇక 1 కాదు, 10 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, దొరికిన అన్ని పేపర్లు కూడా తీసుకొచ్చి రోజులు, వారాలు, మాసాలు, ఏళ్ల తరబడి కూర్చొని చించిన ఇదే విధంగా, ఒకే విధంగా 1 మైక్రో మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా ఇంకో పీసుని ఇలాగే చించడం మనుషులకి సాధ్యం కాదు. ఇంకా ఈ న్యూస్ మ్యాటరో లేదా చించేసిన ఈ కట్ పేపరో కాకుండా ఈ ఎవిడెన్స్ ని దృఢపరిచే మరొక విషయం నేనే ఊహించినటువంటి విషయం. అది మీకు చూపించినప్పుడు కూల్ గా ఉన్న ఈ రూమ్ లో మీకు చెమట కాదు, చెమటతో మీరు స్నానం చేస్తారు. ఈ బ్లూ ఇంక్ తో రాసింది తమరి హ్యాండ్ రైటింగే కదా? ఏదో అర్జెంట్ లో రాసుంటారు, ఓసారి చదివి చూడండి. డాక్టర్ జార్జ్ పుత్తన్ కవళ, కురుషువళ్ళి. ఎడం వైపుకి తిరిగితే కుడివైపున 3వ ఇల్లు, మారామటత్ హౌస్. హౌస్ అని ఎస్ ఇక్కడ లేదు, ఆ పేపర్లో ఉంది. మారామటత్ హౌస్ లోని ఎస్ ఈ పేపర్ యొక్క మెయిన్ షీట్ లో విడిగా తెలుస్తోంది. తొందరలో చించడం వల్ల ఉండిపోయింది. అగైన్ యు ఆర్ కేర్లెస్. అన్ని పనులు చేసేసి ఈ కేసుని సిబిఐ టేకప్ చేయాలి అని ఐజీ ఆఫ్ పోలీస్ ఉన్నితాన్ మొండి పట్టు పట్టారు. యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకు సార్ ఇవన్నీ చేశారు? తిట్టి, కొట్టి, అవమానించి ఇంటి నుంచి తరిమేయబడ్డ మీ మాజీ భార్య పాపం అంబికా ఉన్నితాన్ మీరు పెట్టిన చిత్రహింసల్ని తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్లిపోయాక మరో వ్యక్తి యొక్క ప్రేమకి, ఆదరణకి నోచుకుంది సూసన్ జార్జ్గా. ఎందుకని ఆవిడ మీద మీకింత పగ? వై డిడ్ యు హంట్ హర్? వై డిడ్ యు వాంట్ టు కిల్ హర్? You really want to know? You want to know why? Because she was a bitch. ఇంకో అవకాశం దొరికితే చంపేస్తాను ఆ చెత్త ముందని. ఎంతగెంత నువ్వు పెంచుకుంటావు అది నిన్ను నిలువున దహించేస్తుంది. పగ, ప్రతీక. కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. టేక్ ఇట్. Come on. 103 సాక్షులు, 360కి పైగా మెటీరియల్ ఎవిడెన్సెస్, 1200 పేజీల నేరాన్ని రుజువు చేసే పత్రాల్ని సిబిఐ సమర్పించింది. ఉన్నితాన్ కేసు విచారణ జరుగుతుండగా హార్ట్అటాక్ తో చనిపోయారు. పాల్ మేజో ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. వేరే ఏదో పని మీద సేతు సార్ జైలుకు వెళ్ళినప్పుడు పాల్ మేజోని ముఖాముఖి కలిశారు. హలో. నేను మర్చిపోలేదు. గెట్టింగ్ రెడీ. అది పూర్తి అయినప్పుడు నీ కథ నేను ముగిస్తాను. ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నా సరే, యూ కాల్ ఇట్ ద ఫస్ట్ ఆన్లైన్ మర్డర్. ఆ రోజు ఈ లోకల్లో ఉన్న ఎవడు నన్ను టచ్ చేయలేడు. ఐ విల్ బి సో పవర్ఫుల్. అవునా? గుడ్. మా మధ్య ఒక ప్రతిభావంతుడైన ఉద్యోగి ఉండేవాడు, విక్రమ్. అతనికిప్పుడు ఏమీ జ్ఞాపకం లేదు, కానీ 2 విషయాలు క్షుణ్ణంగా గుర్తున్నాయి. ఈ ముఖము, మేజో అనే పేరు. మనం మళ్ళీ కలుద్దాం. సీ యు. బాయ్.